ఇక్కడ ఒక వరల్డ్ క్లాస్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది ఇక్కడ ఉంది. దాన్నే మనం వైబ్రెంట్ వివో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల లాభం ఏంటి అంటే, చదువుకోని వాళ్ళు, చదువుకున్న వాళ్ళైనా, చదువుకోని వాళ్ళైనా, లేడీస్ అయినా, జెంట్స్ అయినా ప్రతి ఒక్కరు గూడా సక్సెస్ జేయించడానికి వండర్‌ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ మన ప్రొడక్ట్స్ అన్నీ గూడా వెల్‌నెస్ ప్రొడక్ట్స్ అండి. అంటే వెల్‌నెస్ అంటే ఇమ్యూనిటీ అన్నమాట అంతే. ఇంపార్టెంట్ ఆఫ్ వెల్‌నెస్. మనకు తెలియకుండానే ఒక ఐదుగురిలో ఒకరు బీపీ‌తోటి సఫర్ అవుతున్నారు. మనకు తెలియదు అదుందని. ఎప్పుడు తెలుసుకుంటున్నాం మరి? అంటే ఒకసారి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన తర్వాతనో, డయాలిసిస్ వెళ్ళిన తర్వాతనో, అంటే డైరెక్ట్‌గా కిడ్నీలు ఫెయిల్ అయిన తర్వాత మాత్రమే మనకి అప్పుడు బీపీ ఉంది అని మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకోకుండానే తెలుసుకున్నా, తెలుసుకోకున్నా దానివల్ల జరిగే అనర్థాలనేవి జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ కండిషన్స్ అంటే ఇప్పుడు అన్ని డిజార్డర్స్ ఉన్నాయి గదండీ! బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ గూడా హార్ట్ డిసీజ్ ఇవన్నీ గూడా 60% పీపుల్‌లో ఆల్రెడీ ఉన్నాయి. ఇవి ముందస్తుగా మనం గుర్తిస్తే గనక మనం ప్రివెంట్ చేయొచ్చు ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ప్రీ డయాబెటిక్. అంటే డయాబెటిక్‌కి వెళ్ళడానికి రెడీగా ఉన్న ఒక టీమ్ అన్నమాట ఇదంతా గూడా. 100లో 90% ఉన్నారన్నమాట ఇందులో. తెలియకుండానే మనం ముందు ఉన్నాము. అనుకుంటే డయాబెటిక్ అంటే మనం అనుకుంటాం ఏంటి అంటే, ఇప్పుడొచ్చేదే, ఇప్పుడేమో టెన్షన్ పడితే వచ్చేది అట్లా అనుకుంటాము. ఒక 10 ఇయర్స్ ప్రాసెస్ అన్నమాట అదంతా గూడా. అంతా 90% పీపుల్ అనేది ఇందులో ఉన్నారు. మరి దాని గురించి అవగాహన తెలుసుకోవడం వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 90% పీపుల్ కిడ్నీ డిసీజ్ తోటి బాధపడుతున్నారు. ఎర్లీ స్టేజెస్‌లో. అంటే ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా గాని కిడ్నీ స్టోన్స్ అండి, కిడ్నీ అంటే ఇన్‌ఫ్లమేషన్ వస్తుందండి, ఇన్ఫెక్షన్ వస్తుందండి. ఆహ్, ఆల్రెడీ గవర్నమెంటే ముందు పడి ఈరోజు డయాలిసిస్ సెంటర్‌లనే ఆరోగ్యశ్రీ కింద చేర్చిందంటే చూడండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కిడ్నీకి సంబంధించింది. అట్లా 90% పీపుల్ ఉన్నారు. ఇది మనం చెప్పేదా? లేదు. లేదు. ప్రపంచ స్థాయి ఒక ఫోర్బ్స్ పత్రికలో ప్రచురితమైన ఒకటి మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్కోప్ ఆఫ్ వెల్‌నెస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ రావడానికున్నాయి అంటే హార్ట్ డిసీజ్ అని, క్యాన్సర్ అని, డయాబెటిక్ అని, స్ట్రోక్ అని, కోశ సంబంధమైన ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అని, పాండమిక్ అంటే అట్లా అప్పుడు ఇప్పుడు వచ్చి టచ్ వెళ్ళే ఇప్పుడు ఎట్లా కరోనా లాగా అప్పుడు స్వైన్ ఫ్లూ అని, చికన్ గున్యా అని ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చి వెళ్తున్నాయి గదండీ! అలా అన్నమాట. ఇంకా చాలా రకాల లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. అసలు నిర్వచనం మరి వెల్‌నెస్ అంటే ఒక సరైన నిర్వచనం ఏంటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పే విషయం ఏంటి అంటే, హెల్త్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ ఆరోగ్యం అంటే ఫిజికల్‌గా అంటే భౌతికంగా ఫిట్‌గా ఉండాలన్నమాట. మానసికంగా కూడా బావుండాలి. నెక్స్ట్ వచ్చేసి సోషల్‌గా అంటే సామాజికంగా అందరితోటి కమ్యూనికేషన్‌లో బావుండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్‌గా ఆర్థిక పరంగా గూడా ఫుల్ ఫిట్‌గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్పిరిచ్యువల్‌గా అంటే ఆధ్యాత్మికంగా గూడా. ఇలా వెల్ బీయింగ్‌గా 5 వాటిలలో ఉన్నప్పుడు మాత్రమే మనం వెల్‌నెస్‌లో ఉన్నట్టు అని చెప్తుంది మన యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఆఫ్ వెల్‌నెస్ గురించి మనం తెలుసుకుంటే ఒక హిప్పోక్రేట్స్ అంటే ఈరోజు ఆధునిక వైద్యం అంటే మెడిసిన్ అని చెప్పొచ్చు. మరి ఈ మెడిసిన్‌ని కనుగొన్న వ్యక్తి తన చివరి రోజుల్లో తను ఒక నిర్వచనం చెప్పారు. ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, మనం తినే ఫుడ్డే ఔషధ గుణాలు కలిగింది ఉండాలి కానీ, మన మెడిసినే ఫుడ్ అవ్వకూడదని చెప్పడం జరిగింది. మరి అలాంటి ఒక ఫుడ్ సప్లిమెంట్స్‌ని మరి క్లినికల్ ట్రయల్ జరిగిన తర్వాత మనం తయారు చేయడం జరిగింది ఇండస్‌లో కంపెనీ. మరి ఏదైనా ఇప్పుడు ఈ రోజున్న అలోపతి బయటికి రావాలంటే, జంతువుల పైన ప్రయోగాలు జరిపిన తర్వాత మాత్రమే మనకు రావడం జరుగుతుంది. కానీ ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, మన యొక్క పేషెంట్స్ పైన ఇన్వెస్టిగేషనల్ ప్రొడక్ట్ అండ్ హ్యూమన్ సబ్జెక్ట్స్ మన యొక్క మనుషుల పైన ప్రయోగాలు జరిపిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే, పేషెంట్స్ లివ్ అండ్ హెల్తీ లైఫ్. వాళ్ళు ఇంకా ఆరోగ్యకరమైన జీవితంని కొనసాగించడానికి ఇవి సపోర్ట్ అవుతాయి, హెల్ప్ అవుతాయని చెప్పడం జరిగింది. మరి ఒక చదువుకున్న వాళ్ళు చూసేదేంటి? అంటే కొన్ని సర్టిఫికేషన్ చూస్తుంటారు. చదువుకున్న వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ చూస్తుంటారు. ఇవి చూస్తుంటారనమాట. హలాల్ సర్టిఫికేట్. అంటే
ఏంటి మేడం అసలు హలాల్ అంటున్నారు. ఇది జంతువుల కట్ చేస్తే కదా చేసేది అంటే, మొక్కలు కట్ చేసినా గాని ఇస్లామిక్ కంట్రీస్‌లో మనము ఎక్స్‌పోర్ట్ చేయాలంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. హలాల్ సర్టిఫికేషన్ ఉంది. కోషర్ సర్టిఫికేషన్ అంటే మరి ఇందులో ఇన్నిన్ని ఇంగ్రీడియెంట్స్ కలిపారు అని చెప్పడానికి మరి ఎవరైనా నిర్ధారించారా అంటే ఈ కోషర్ వాళ్ళు నిర్ధారించిన తర్వాత ఇచ్చిన సర్టిఫికేట్ అన్నమాట. నిజమే ఇవన్నీ గూడా ఇందులో ఇంత క్వాంటిటీలో కలిపినం అనే విషయం అనేది చెప్పడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐఎస్ఓ 9001/2018 సర్టిఫికేట్ ఉంది. అలాగే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రాక్టీస్ అంటే మన యొక్క ఆర్&డీకి ఇది జీఎంపీ సర్టిఫైడ్ ఉందన్నమాట. ఒక ఆర్&డి ఉందండి. ఒక 100 మంది సైంటిస్ట్‌లు కలిగి ఉంటేనే ఆర్&డి ఉంటుంది. ఆ ఆర్&డికి గూడా జీఎంపీ సర్టిఫైడ్ ఉందన్నమాట. మొత్తంగా మన ప్రొడక్ట్స్‌ని ఏమని చెప్పమంటారు? ఏమని నిర్వచనం చేయమంటారంటే, మన ప్రొడక్ట్స్ అన్నీ గూడా కంప్లీట్ వెల్‌నెస్ ప్రొడక్ట్స్. అంటే ఇల్‌నెస్‌కి వెళ్ళకుండా చేసేవి అని అర్థం అన్నమాట. ఇక్కడ ప్యాక్ అని చెప్పొచ్చు. పీహెచ్ఏఎస్‌సి. పి అంటే ఏంటంటే ప్రివెంటివ్. మందు కంటే ముందు జాగ్రత్త. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ప్రాబ్లమ్ రాకముందుకే ముందు జాగ్రత్త కోసం వాడుకునేవి. ఒక సప్లిమెంట్స్ అన్నమాట ఇవన్నీ గూడా. మనము లైక్ హెల్మెట్స్ అని చెప్పొచ్చు. బండి మీద వెళ్తుంటాం, హెల్మెట్ పెట్టుకుంటాం. అలాగే కార్‌లో వెళ్తుంటాం, సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. అలా అన్నమాట. ముందు జాగ్రత్త కోసం వాడుకునే సప్లిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి హోలిస్టిక్ అంటే సంపూర్ణమైన అంటే సంపూర్ణమైందంటే వెంట్రుక నుంచి గోటి వరకి. సంపూర్ణమైన ఆరోగ్యాన్నిచ్చే సప్లిమెంట్స్ అన్నమాట ఇవన్నీ గూడా. ఈరోజు ఎంతో ఆధునిక వైద్యం పురోగతి సాధించింది కాబట్టి ఆర్గాన్‌కో డాక్టరొచ్చారు. కదండీ! మరి ఇది సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే సప్లిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్‌నేటివ్. సేఫ్ ఆల్టర్‌నేటివ్. ఏ మెడిసిన్ వాడుకున్నా ఇది వాడుకోవచ్చు. సేఫ్‌గా వాడుకోవచ్చు. ఎందుకు? ఇది ఫుడ్ సప్లిమెంట్ గాబట్టి. మెడిసిన్ కాదు గాబట్టి. కాంప్లిమెంటరీ. అంటే ఒకదాని కోసం వాడినా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక వైరల్ ఫీవర్‌కే వాడామనుకోండి. బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ అయితది, డైజెషన్ బావుంటది. అన్ని రకాలుగా బావుంటాయన్నమాట. అంటే ఒకదాని కోసం వాడినా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఇస్తదన్నమాట. ఇట్లా వెల్‌నెస్ సప్లిమెంట్‌లో ఒకటైనటువంటి మన ఒక ఐ కేర్ గురించి మనం తెలుసుకుందాం. ఇది మహిళల కోసమే ప్రత్యేకించి తయారు చేయబడిందన్నమాట. ఒక 6 రకాల ప్రొడక్ట్స్ అనేది ఇండస్ట్రీలో నుంచి రాబడ్డాయి. అందులో మహిళల కోసం ప్రత్యేకించి ఐ కేర్ రాబడింది. ఇక్కడ చూడండి ఐ కేర్ అంటే సంపూర్ణమైన కేర్ తీసుకుంటానంటుంది. ఎలా ఇదెవరికి మహిళల్ని ఆరోగ్యంగా ఉంచడానికనమాట. గాజు సీసాలో పీచ్ ఫ్లేవర్‌లో 1 లీటర్ బాటిల్‌లో తీసుకురాబడింది. వుమెన్ హెల్త్ కన్సర్న్ గురించి మనం తెలుసుకుందాం. మనం 1995 నుంచే చూస్తున్నారు. అన్ని రంగాల్లో ముందుండడం లేడీస్. ప్రతి రంగంలో ముందున్నారు. చదువులో ఉన్నారు, జాబ్‌లలో ఉన్నారు, రాజకీయంలో ఉన్నారు, అంతరిక్షంలో ఉన్నారు. వాట్ నెక్స్ట్ ఎక్కడైనా ఉన్నారు. మహిళలు లేనంటూ ప్లేస్ అనేది లేదు ఇప్పుడు ఎక్కడ కూడా. మరి ఇప్పుడు చాలా సెలబ్రేట్ చేసుకోవాలి గదండీ! హ్యాపీయే గదా! జెంట్స్‌తో పాటు మనం ఉంటున్నామంటే కదా! కానీ ఒక విషయం ఏంటి అంటే రైట్ టు హెల్త్ అంటున్నారిక్కడ. అంటే ఇప్పుడు సరైన మనం ఎక్కడ ఫోకస్ చేయాలంటున్నారు? అంటే ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి ఫస్ట్. మీరు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గూడా కుంటుపడుతుందని చెప్తున్నారు. ఏంటి అంత సీరియస్ మ్యాటర్ అంటే యెస్ సీరియస్ మ్యాటర్. మహిళ ఆరోగ్యంగా లేకపోతే, ఆ ఫ్యామిలీ అంతా గూడా వాళ్ళకి సరిగ్గా చూడలేరు. వాళ్ళు కాన్షియస్‌గా చూడలేరు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు జాబ్స్‌కి వెళ్ళడం గాని, జెంట్స్‌కి లే పి పిల్లలు స్కూల్‌కి వెళ్ళడం గాని, వాళ్ళ పూర్తి ఒక సంరక్షణ అనేది మనకుంటుంది. ఎప్పుడైతే మన ఆరోగ్యం దెబ్బతింటుందో, అంత ఫుడ్ అంతా బయట నుంచి వచ్చేస్తుంది. వాళ్ళ ఆరోగ్యం గూడా ఆటోమేటిక్‌గా దెబ్బతింటుంది. ఇట్లా ఆర్థిక ఇబ్బందులలో వెళ్ళడం జరుగుతుంది ఫ్యామిలీ గూడా. అట్లే దేశ ఆర్థిక వ్యవస్థ గూడా కుంటుపడుతుందని చెప్తున్నారు. మీరెక్కడైనా చూడండి లేడీస్ గైనీకి సంబంధించిన హాస్పిటల్స్‌తో ఎక్కువ ఉంటుంటారు రష్ చూడండి. నెక్స్టొచ్చేసి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మనం చర్చిద్దాము. కొన్ని యూనిక్‌గా ఉంటాయండి. జెంట్స్‌కి, లేడీస్‌కి కొన్ని ఇద్దరికీ కామన్‌గా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని మాత్రం లేడీస్‌కి డిఫరెంట్‌గా రావడం జరుగుతుంది. ఎందుకు? అంటే పునరుత్పత్తి వ్యవస్థ ఉంది. ఒక భగవంతుడు సేమ్ ఆ రూపాన్నిచ్చే ఒక వ్యవస్థని ఒక లేడీస్‌కి మాత్రమే ఆ వరాన్ని మనకు ప్రసాదించడం జరిగింది. కాబట్టి మనకు కొన్ని డిఫరెంట్‌గా రావడం జరుగుతుంది. అలా కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మనం చర్చిద్దాం. ఇక్కడ హృదయ సంబంధమైన ప్రాబ్లమ్స్ అంటే గుండె సంబంధమైన ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్
లేడీస్‌లో అధికంగా ఉన్నాయి జెంట్స్ కంటే గూడా. నెక్స్ట్ వచ్చేసి అధికమైన ఒత్తిడి, ఆందోళనలో ఉంది మహిళల్లోనే అధికంగా. ఎందుకు వీళ్ళు ఎట్ ఎ టైమ్ అన్నీ గూడా మల్టిపుల్ వర్క్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది కొంత ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి లైంగిక సంబంధమైన ప్రాబ్లమ్స్. సీరియస్‌లీ వుమెన్‌లోనే చాలా ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే బోలు ఎముకల వ్యాధి అంటారు. ఈ కీళ్ళ మధ్య వచ్చే గుజ్జు తగ్గడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, పెయిన్ అవ్వచ్చు, ఇన్‌ఫ్లమేషన్స్ అవ్వచ్చు. ఇవన్నీ గూడా దీని కిందకి రావడం జరుగుతుంది. ఇవి లేడీస్‌లోనే ఎక్కువ కనబడుతున్నాయి. పురుషుల కంటే అదనంగా. నెక్స్ట్ వచ్చేసి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. ఈ మూత్రనాళ సంబంధమైన ప్రాబ్లమ్స్ గూడా మహిళల్లోనే అధికంగా ఉన్నాయి. ఎందుకు అంటే వీరు సమయపాలు లేని ఆహారం తీసుకుంటారు. వాటర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువుంటుంది. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ పూర్తిగా లేడీస్‌లో తగ్గిపోయింది. అన్ని మిషన్స్ వచ్చేసాయి గదండీ! ఇవన్నీ గూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఇవే కాకుండా కొన్ని కాంప్లికేషన్స్ గురించి మనం చర్చిద్దాం. ఇక్కడ స్ట్రెస్ అండి. ఈ స్ట్రెస్ అనేది లేడీస్‌లో చాలా వరకు కనబడుతుందండి స్ట్రెస్ అనేది. ఈ స్ట్రెస్ వల్ల చాలా రకాల కాంప్లికేషన్స్ అనేది రావడం జరుగుతది. ఈ స్ట్రెస్ చిన్నదే అని మనం అనుకుంటాం. సర్వసాధారణం అంటుర్రు ఇప్పుడు లేడీస్‌లో. కానీ దీనివల్ల చాలా రకాల అనారోగ్యాలనేవి రావడం జరుగుతుంది. దీనివల్ల పీసీఓడీ వస్తుంది. దీనివల్ల ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. దీనివల్ల థైరాయిడ్ వస్తుంది. దీనివల్ల ఒబెసిటీ వస్తుంది. దీనివల్ల బీపీ వస్తుంది. దీనివల్ల షుగర్ వస్తుంది. దీనివల్ల స్ట్రోక్స్ వస్తాయి. దీనివల్ల క్యాన్సర్ గూడా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. అంటే ఎప్పుడైతే మెనార్కే స్టార్ట్ అయితుందో ఒక 28-35 డేస్ మధ్య వస్తే రెగ్యులర్ పీరియడ్ అన్నమాట. ఎప్పుడైతే ఇది ముందస్తు గాని, తర్వాత గాని వచ్చిందో దాన్ని పీసీఓడీ కింద అంటారన్నమాట. అంటే ఒక మన అండాశయాల్లో 5 కంటే మించి ఉన్నప్పుడు దాన్ని పీసీఓడీ కింద పరిగణిస్తారన్నమాట. దీనివల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, దీనివల్ల అన్‌వాంటెడ్ హెయిర్ వస్తుంది. దీనివల్ల దీనివల్ల ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. దీనివల్ల గర్భాశయం ఇన్ఫెక్షన్‌కి గురవ్వడం గానీ, ఆ గడ్డలు ఫార్మ్ అవ్వడం గానీ, రొమ్ముల్లో గడ్డలు ఫార్మ్ అవ్వడం గానీ, ఒక గర్భసంచికి క్యాన్సర్ రావడం గానీ, ఇవన్నీ గూడా ఓవర్ బ్లీడింగ్ అవ్వడం గానీ, వైట్ డిశ్చార్జ్ అవ్వడం గానీ, ఇవన్నీ గూడా అబార్షన్స్ అవ్వడం గానీ, ఇవన్నీ గూడా రావడం జరుగుతుంది. దీనివల్ల థైరాయిడ్ గూడా ఒస్తుంది. నెక్స్ట్ ఒచ్చేసి హైపోథైరిజం అన్నమాట. అంటే గొంతు దగ్గర ఉండే ఒక థైరాయిడ్ గ్రంథి మన శరీరానికి తగినంతగా ఈ యొక్క థైరాక్సిన్ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్‌ని హైపోథైరిజంగా అంటామన్నమాట. ఇది చాలా ఉత్పత్తి తక్కువే ఉంటుంది హార్మోన్స్. కాకపోతే దీనివల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. పూర్తిగా మెటబాలిజం అనేది దీని మీద డిపెండ్ ఉంటుంది. దీనివల్ల మెటబాలిజం మొత్తం గూడా ఇంబాలెన్స్‌లో పడి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క హైపోథైరిజం వల్ల ఓవర్ వెయిట్ అవుతారండి. హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. దీనివల్ల బోన్స్ వీక్ అవుతుంటాయి. బోన్ క్యాన్సర్ గూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒబెసిటీ. ఇదేంటి మన శరీరంలో ఎక్సెస్ గ్లూకోజ్ అనేది తినే ఆహారానికి సరిపోయేంత మనకి మొత్తం పూర్తిగా శక్తి రిలీజ్ అవ్వకపోవడం వల్ల, శక్తిగా మారకపోవడం వల్ల ఇదంతా గూడా శరీరంలో అంతా పేరుకుపోయి ఇదంటే మన ఒక గ్లూకోజ్‌ని తినే ఆహారం మొత్తం గూడా గ్లూకోజ్‌గా మారుతుంది. గ్లూకోజ్‌ని ఒక మన ఒక లివరు కష్టపడి గ్లైకోజన్‌గా మారుస్తుంది, ఫ్యాట్‌గా మారుస్తుంది. తర్వాత కొలెస్ట్రాల్‌గా మారుస్తుందనమాట. ఇదంతా ఈ యొక్క ఎక్సెస్ ఫ్యాట్ మొత్తం గూడా పేరుకుపోవడం వల్ల వచ్చే దాన్నేమంటారంటే ఒబెసిటీ అంటారు. ఈ ఒబెసిటీ వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఒబెసిటీ వల్ల ఫస్ట్ బాడీని మెయింటైన్ చేయలేక ఫస్ట్ ఇమ్యూనిటీ లాస్ అవుతుంది. తర్వాత స్ట్రెస్ ఫార్మ్ అవుతుంది. తర్వాత థైరాయిడ్ ఎంటర్ అవుతుంది. తర్వాత పీసీఓడీ వస్తుంది. ఇన్‌ఫెర్టిలిటీ వస్తుంది. ఇంకా గురక, గుండె సంబంధమైన ప్రాబ్లమ్స్, రీనల్ సంబంధించి, కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇట్లా బోన్స్ వీక్ అవ్వడము, ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. క్యాన్సర్ గూడా వస్తుంది. నెక్స్ట్ బీపీ అండి. బీపీ అంటే మన మన ఒక శరీరంలో రక్తనాళం అనేది 96,500 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. లబ్‌దిబ్ అనేసరికి రక్తము ఆక్సిజన్‌తో కూడిన రక్తము 30 ఎంఎల్ వెళ్ళి తిరిగి మళ్ళా కార్బన్ డయాక్సైడ్‌తో వచ్చి లంగ్స్ బయటికి పంపించేస్తుందన్నమాట. అంటే అలా పరిగెత్తాలంటే ఎంత పల్చగా ఉండాలండి రక్తం. కానీ మన తినే ఆహారం వల్ల మొత్తం వైట్ రైస్ ఇదంతా కూడా కార్బోహైడ్రేట్ ఫుడ్ కారణం చేత
ఇది వాటర్‌లాగా ఉండే రక్తము ఈరోజు తేనెలాగా మారిపోయింది. చిక్కగా మారిపోయింది. దానివల్ల ప్రెషర్ తీసుకుంటుంది గుండె. దాన్నే బీపీగా అంటారు. రక్తమైతే ఇక్కడ ప్రసరిస్తుందో అవన్నీ కూడా ఇబ్బంది పడతాయి. ఫస్ట్ రక్తనాళాలు ఇబ్బంది పడతాయి. మేజర్‌గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే బీపీ వల్ల పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. కిడ్నీలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. హార్ట్ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డయాబెటిస్. డయాబెటిస్ అంటే మన శరీరంలో మనం తినే తింటున్నాం కదండీ! ఆహారం అంతా గూడా. కార్బోహైడ్రేట్ ఫుడ్డే ఎక్కువ మనం తినేదంతా గూడా. ఈ ఫుడ్ అంతా గూడా మనకి గ్లూకోజ్‌గా మారుతుంది. గ్లూకోజ్‌కి సరిపోయే అంత మన శరీరంలో ఉండే క్లోమ గ్రంథిలో బీటా సెల్స్ ఉంటాయి. అది ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. అది సరిపోయేంత ఆ గ్లూకోజ్ సరిపోయేంత ఉత్పత్తి చేయకపోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్సీ అంటారు. దాన్ని డయాబెటిక్ అంటారు. ఈ డయాబెటిక్ రావడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే అరికాలు మంటలు, నర్వ్స్ వీక్ అవుతుంటాయి. చూపు తగ్గుతూ ఉంటుంది. పెరాలిసిస్ స్ట్రోక్ వస్తుంటుంది. గాయాలు మానవు. ఇట్లా ఒక్కొక్క ఆర్గాన్‌ని డిస్‌ఫంక్షన్ చేస్తుందండి. ఏ ఒంట్లో ఉన్న ఆర్గాన్స్ అన్నీ గూడా లాంగ్ రన్‌లో డ్యామేజ్ జేయడం జరుగుతుంది. ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులతో ఇట్లా ఇబ్బంది పడుతుంది. డిడ్ యూ నో మనకు తెలియదు. తెలియకుండానే ఎంతోమంది ఈ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారు. ఏంటి అంటే హార్మోన్స్ ఇష్యూస్ తోటి 80% పీపుల్. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ పెయిన్స్‌తో 68% అలాగే స్ట్రెస్ తోటి 42% పీపుల్ అనేది సఫర్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ మూడిటి కోసము ముగ్గురు డాక్టర్‌ని కలవాలి గదా! ఈ రోజులలో. అవునా కాదా? హార్మోన్స్ అంటే గైనక్ దగ్గరికెళ్ళాలి మనము. జాయింట్స్ అంటే ఆర్థోపెడిక్ దగ్గరికెళ్ళాలి. స్ట్రెస్ అంటే సైకాలజీ దగ్గరికి. కదండీ! అలా వెళ్ళనవలసిన అవసరం లేదు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే దిశగా మనకి ఐ కేర్ అనేది తీసుకురావడం జరిగింది మన యొక్క కంపెనీ. మరి ఐ కేర్‌లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంకుమిన్ ఫిజన్ ద హీరో ఇంగ్రీడియెంట్ 4 రకాల కాంబినేషన్ అన్నమాట ఇక్కడ. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ప్రధాన ఇంగ్రీడియెంట్స్ 4 ఉన్నాయి. ఒకటొచ్చేసి కర్కుమిన్ అండి. కర్కుమిన్ అంటే ఏంటి? అంటే పాల నుంచి నెయ్యి తీసిన విధంగా. ఏంటి? పసుపులో నుంచి పాల నుంచి నెయ్యి తీసిన విధంగా తయారు చేయబడిందే కర్కుమిన్ అన్నమాట. ఈ కర్కుమిన్ గురించి మన యొక్క నేచురల్ వైద్యుడు మన మంతెన గారు ఒక వండర్‌ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. తన యొక్క మాటల్లో విందాం మనము. మీరిక్కడే ఉన్నట్టయితే ఒకసారి హార్ట్ ఇవ్వండి. నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వండర్‌ఫుల్ పాయింట్స్ వస్తుంటాయి. మన ఋషులు అగ్రస్థానాన్ని ఇవ్వటం జరిగింది. నా హృదయపూర్వక నమస్కారములు. పసుపుకి మన ఋషులు అగ్రస్థానాన్ని ఇవ్వటం జరిగింది. క్రిమి సంహారిణి అనేది పసుపుకున్న అతి ముఖ్యమైన లాభాన్ని కలిగించే ప్రక్రియ. దీన్ని ఋషులు తెలుసుకుని మన ఆచారాల్లో బాగా ఉపయోగించుకునేటట్టుగా చేశారన్నమాట. మరి అలాంటి పసుపుని ఋషులు చెప్తే ఈ రోజుల్లో మనకు నమ్మకం కలగదు. మరి సైంటిస్టులు ఎవరైనా పరిశోధనలు చేసి నిరూపిస్తేనే నమ్మకం కలుగుతుంది. మరి మహానుభావులైన ఋషులు మనుషులకు బట్ట కట్టుకోవడం తెలియనప్పుడే మరి పసుపులో ఎంత లాభాలు ఉన్నాయని కనిపెట్టి చెప్పిన సత్యాల్ని ఇప్పుడు సైంటిస్టులు ప్రూవ్ చేస్తే మన ఋషులు గొప్పతనం ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. మీకు తెలియచేయడానికి కొన్ని సత్యాలు ఇక్కడ నేను సైంటిఫిక్గా ఇస్తానన్నమాట. 1815వ సంవత్సరంలో పసుపులో కర్క్యూమిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అని సైంటిస్టులు 1815వ సంవత్సరంలో కనిపెట్టడం జరిగిందండి. పెలిటైర్ మరియు ఓజెల్ ఈ ఇద్దరు సైంటిస్టులు హార్వర్డ్ కాలేజ్ ఆఫ్ ల్యాబొరేటరీ అక్కడ పరిశోధన చేసి మరి అమెరికా దేశం 1815లో కర్క్యూమిన్ అనేది ఉంటుందని నిరూపించారన్నమాట. ఈ కర్క్యూమిన్ వల్లే పసుపు వల్ల కలిగే అనేక ప్రయోజనాలు, కింసంహారక శక్తి అంతా దీంట్లోనే ఉంది అని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ పసుపులో ఉండే కర్క్యూమిన్ అనేది 3 నుంచి 5% ఉంటుంది. అది ప్రధాన లాభం ఇదే. 3 to 5 మంచి క్వాలిటీ పసుపు అయితే 5% వరకు వస్తుందన్నమాట. కొంచెం కల్తీగా ఉండి మంచిగా తయారవన పసుపులు ఎట్లాంటివి అనుకోండి 3% అట్లా ఉంటుంది. అందుకని మీకు
ఆరోగ్యపరంగా ఫలితాలు బాగా రావాలంటే ఒరిజినల్ పసుపు కొమ్ములు తెచ్చుకుని ఎండపెట్టి మనమే కొట్టి పసుపు చేసుకుంటే బాగుంటుంది. జల్లిచ్చేసుకుంటే మెత్తటి పసుపు వస్తుంది అనమాట. అలాంటి దాన్ని సౌందర్య సాధనంగానూ మీరు ఉపయోగించుకోండి. లోపలికి మందులా వాడేటప్పుడు బాగా పనికొస్తుంది అనమాట. ఇలా వాడుకుంటే మంచిది. ఇక మరి మన ఋషులు చాలా చాలా చెప్పారు కదండి పసుపు గురించి. వాటిని ఏమంటారంటే ఈరోజు సైంటిఫిక్గా పసుపు అంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. చూడండి ఎన్ని లాభాలు. ఇవన్నీ ప్రాపర్టీస్ పసుపులో ఉన్నాయని మన ఋషులు గడపలకు పసుపు రాయించటం, కాళ్ళకి చేతులకు పసుపు రాయించటం. గడపకు పసుపు రాస్తే గుమ్మలోంచి పాము, పురుగు, పుట్ర, తేళ్ళు అసలు రావన్నమాట. ఆ పసుపు ఘాటుకి వెళ్ళిపోతాయి అక్కడ దాకా వచ్చేసి. గుమ్మంలోకి ఇట్లాంటి రాకుండా రక్షణ. కాళ్ళకు చేతులకు పసుపులు ఫంక్షన్లప్పుడు రాసేవారండి. నలుగురు వస్తారు, ఆప్యాయతగా పలకరిస్తాం చేతులు పట్టుకుని. ఒకళ్ళు ఇన్ఫెక్షన్స్ ఒకళ్ళకి రాకుండా పసుపు రాసుకుంటే ఇక రావు. ఇప్పుడు శానిటైజేషన్, చేతులకు శానిటైజర్ కొట్టుకుంటున్నారు కదా, ఆ రోజుల్లో పసుపే శానిటైజర్ రాసుకుంటే. కాళ్ళకి నమస్కారం చేసినప్పుడు అందరూ తాకుతారు, తల వెళ్ళి కాళ్ళ మీద పెట్టేవారు పూర్వం రోజుల్లో. చేతులతో పాదాలని స్పృశించి ఇట్లా చేసేవారు. మరి ఒకరికి ఇట్లా అనుకుంటారు, అట్లా అనుకుంటారు, అవి అంటుకుంటాయి కదా క్రిములు. అందుకని రాకుండా పసుపు. మైలు ఏదైనా వచ్చినప్పుడు శుద్ధి చేయాలంటే పసుపు నీళ్ళు. చూడండి, భగవంతుడి పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు పసుపు ముద్దని మూర్తిగా తయారు చేసి అక్కడ పెట్టి పూజలు చేయటం ఒక ఆచారంగా పెట్టారు. అంటే పూజింపతగ్గ స్థితిలో పసుపుని ఎందుకు పెట్టారంటే మనిషి జీవితానికి అంత లాభం. లోపలికి మింగితేనండి పురుగు, పుట్ర చచ్చిపోతాయి లోపల. అసలు చెడ్డ బ్యాక్టీరియాలు మాడి మసైపోతాయట. అంత బాగా ఉపయోగపడుతుంది. అందుకని దురదలున్న, దద్దుర్లున్న, అలర్జీలున్న, గజ్జల్లో కానీ, పిరుదుల భాగంలో, చంకల భాగంలో పుండ్లు ఏమన్నా పసుపు పెడితే మానిపోతాయి. తెగినప్పుడు గాయాల్లో పసుపు పెడితే శుభ్రంగా న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా, యాంటీసెప్టిక్ లాగా పనికొచ్చేస్తుందట. ఇవన్నీ ఋషులు చెప్పింది. మరి ఇవన్నీ కూడా యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అని ప్రూవ్ చేసిన వాళ్ళు 1995లో యూనివర్సిటీ ఆఫ్ వెలెన్సియా, స్పెయిన్ దేశస్థులు, వీళ్ళు ఈ పరిశోధన చేసి ఇవన్నీ ఉన్నాయి పసుపులో. భారతీయ సంస్కృతిలో ఉన్న ఋషులు చెప్పింది ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్టు వాళ్ళు ప్రూవ్ చేసి చూపించారనమాట. యాంటీ క్యాన్సర్ పసుపు. ఇది ఎవరు నిరూపించారో తెలుసా? క్యాన్సర్కి ఎట్లా పనిచేస్తుంది అన్నారంటే వాళ్ళు క్యాన్సర్ కణాల విభజన జంతకుండా ఆపటానికి, స్లో చేసేసేయటానికి, క్యాన్సర్ కణజాలాన్ని చంపటానికి బాగా పనికొస్తుందట. మరి దీన్ని నిరూపించిన వారు 2019 సంవత్సరంలో టెంపుల్ యూనివర్సిటీ, అమెరికా దేశస్థులు. యాంటీ క్యాన్సర్గా పసుపు భలే పనికొస్తున్నది అని. మామూలుగా పసుపులో నుండి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏంటంటే కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి ఉపయోగపడతాయి. అందుకని ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్లే ఇన్ఫ్లమేషన్స్ అని పసుపు బాగా అరికడుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అదే క్యాన్సర్ కూడా రక్షణ కలిగించడానికి కూడా బాగా పనికొస్తుందని వీళ్ళ పరిశోధన చేసి అట్లా చెప్పారనమాట. చెడ్డ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, చెడ్డ కొవ్వుల్ని కరిగిస్తుంది అనేది పసుపులో ఉన్న గుణం అని కూడా వీళ్ళు నిరూపించడం జరిగిందనమాట. బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనేది తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని మన ఋషులు ఇలాంటివన్నీ ఏనాడో చెప్పి మనకు ప్రతినిత్యం అట్లా వెళితే మంచిదని ఏదో రూపంలో అట్లా వాడతారని ప్రతి ఇంట్లో అట్లా పసుపు పెట్టారనమాట. మన ఋషులు చెప్పిన మాట వేదవాక్కు. అంత గొప్ప సత్యాలన్నమాట. సైంటిస్టులు పుట్టకముందు, సైంటిస్ట్ అనే పదం పుట్టకముందే ఈ భూమి మీద ఋషులు పుట్టి ఇలాంటి సంస్కృతిని మన భారతదేశానికి ఇచ్చారు. అందుచేత మనము పసుపులో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా దద్దులు, దురదలు, స్కిన్కి అట్లా అలర్జీలు ఉంటే పసుపు అట్లా రాసుకోండి, చక్కగా మానిపోతాయి. ఎంత బాగా మార్పులు వస్తాయి పసుపు అట్లా ఒకసారి హార్ట్ ఇద్దామండి మంతెన గారికి. ఇలాంటి తెలుగు వాళ్ళు ఉన్నందుకు మనం అందరం కూడా అదృష్టవంతులం. చూడండి ఎన్నో లాభాలు పసుపు వల్ల. కణాలు జబ్బుల బారిన పడకుండా చేస్తాయండి. కణాలకి పోషణ, శోషణ, చికిత్స అందిస్తుంది. ఇమ్యూనిలో
మాడిటేటర్‌గా పనిచేస్తుందన్నమాట. ఇమ్యూనిటీ అనేది తగ్గకుండా అప్ అండ్ డౌన్స్ అవ్వకుండా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ కణాలు విభజన చెందకుండా చేస్తుంది. క్యాన్సర్ కణాల్ని చంపేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనేది ఉండడం జరిగింది. ఒక్కసారి కర్కుమిన్‌కి ఒకసారి హార్ట్ ఇద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంకిన్సెన్స్ అన్నమాట. ఇది చెట్టు నుండి కారే ఒకటి జిగుడు పదార్థం. ప్రపంచంలోనే ది బెస్ట్ హీలింగ్ హెర్బ్ అండి ఇది. ఇది ఏం చేస్తుంది అంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంతర్గత నొప్పులు, వాపుల్ని కంట్రోల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శ్వాసకోశ సంబంధమైన ప్రాబ్లమ్స్ అస్తమా, అలర్జీస్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. అలాగే నర్వ్స్ సంబంధించిన న్యూరాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. సయాటికా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ చర్మ సంబంధమైనటువంటి డేంజరస్ సిట్యుయేషన్‌లో వెళ్ళకుండా సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్నో రకాల కాంప్లికేషన్స్ ఈరోజు అల్జీమర్‌కి సంబంధించి, డయాబెటిక్‌కి సంబంధించి, నర్వ్ సిస్టమ్‌కి సంబంధించి, అలాగే పేగు క్యాన్సర్‌కి సంబంధించి ఒక టిష్యూస్‌ని గూడా నాశనం చేయడానికి సపోర్ట్ అవుతుంది. ఆ ఒక కాంప్లికేషన్స్‌ని రూట్ లెవెల్‌లోనే క్లియర్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈరోజొచ్చేసి ఇన్‌ఫ్లమేషన్‌కి సంబంధించి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. బోన్స్ స్ట్రెంథెన్ చేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వలేరియన్ అండి. జటామాంసి అంటారు. ఇది హ్యాపీ నిద్రను రావడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. ఇది హిమాలయాల్లో అతి చిన్న ఎత్తులో పెరుగుతుందండి. నిద్రలేమి వల్ల ఎన్ని రకాల సమస్యలొస్తాయి అంటే లేడీస్‌లో హార్మోన్స్ ఇంబాలన్స్ ఏర్పడుతుంది. పిల్లలు అవ్వకపోవడానికి ఈ రోజులలో ఒక కారణం నిద్రలేమి అంట. అలాగే అధికమైన ఒత్తిడి, ఆందోళన అనేది ఉండడం జరుగుతుంది. అలాగే డైజెషన్ ఇబ్బందుంటుంది. అలాగే ఇమ్యూనిటీ వాళ్ళకు నీరసంగా ఉంటారు వాళ్ళు. నీరసంగా ఉంటారనమాట. ఎనర్జీ ఒకసారి పడుకోవడం వల్ల మాత్రమే ఎనర్జీ వస్తుంది. మనము డైలీ 2, 3 డేస్ తిన్నా గాని నిద్ర లేకుండా ఉండలేము. ఎందుకంటే ఎనర్జీ రాదు మనకి. హ్యాపీ నిద్రను రావడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ అవుతుందనమాట. ఒకానొక ఏజొచ్చిన తర్వాత లేడీస్‌లో నిద్ర అనేది తగ్గడం జరుగుతుంది. 30+ వచ్చిన తర్వాత నిద్ర తగ్గడం జరుగుతుంది. చాలా రకాల సమస్యలన్నీ మనం ఎదుర్కోవడం జరుగుతుంది. ఇది హ్యాపీగా నిద్రను రావడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. మెన్స్ట్రుయేషన్ సైకిల్‌ని రెగ్యులేట్ చేస్తుంది. ఇన్‌ఫెర్టిలిటీకి కూడా సపోర్ట్ అవుతుంది. హెల్ప్ అవుతుంది. అంటే ఈ యొక్క పిల్లలు లేని సమస్యలు రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. అధికమైన ఒత్తిడి, ఆందోళనని కంట్రోల్‌లో పెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి శతావరి అండి. శతావరి అంటే దీంట్లో ఒక అద్భుతం అని చెప్పొచ్చిది. ఒక లేడీస్‌కి ఒక వరం అని చెప్పొచ్చు. ఒక ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇది న్యాచురల్‌గా మనకు కావాల్సిన హార్మోన్ ఇందులో ఉందన్నమాట. ఈస్ట్రోజన్ హార్మోన్ లేడీస్‌లో ఒక ఈస్ట్రోజన్ హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిందో ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్లనే మనకి అన్‌వాంటెడ్ హెయిర్ అనేది రావడం జరుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్లనే ఈరోజు మెన్స్ట్రుయల్ సైకిల్ అనేది రెగ్యులేట్‌గా లేకపోవడము, ఈరోజు ప్రెగ్నెన్సీ రాకపోవడము, ఇట్లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫైటో ఈస్ట్రోజన్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. ఇది తీసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే, మెన్స్ట్రుయేషన్ సైకిల్ రెగ్యులర్ అవుతుంది. హార్మోన్స్ ఇంబాలన్స్ వల్ల వచ్చే అన్ని రకాల ప్రాబ్లమ్స్‌ని బ్యాలెన్స్ పెట్టడం వల్ల కంట్రోల్‌లో పెడుతుందన్నమాట. ఇది మెన్స్ట్రుయేషన్ సైకిల్ రెగ్యులేట్ చేస్తుంది. అలాగే మెన్స్ట్రుయేషన్ సైకిల్‌లో వచ్చే పెయిన్‌ని కంట్రోల్ చేస్తుంది. క్వాలిటీ ఎగ్ రిలీజ్ చేస్తుంది. క్వాలిటీ ఎగ్ డెవలప్‌మెంట్ చేస్తుంది. బిడ్డ యొక్క గర్భస్థ శిశువు యొక్క గ్రోత్‌కి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ అవుతుంది. హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో అది గర్భస్థ శిశువుకి ఏదైతే అవసరమో ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియము, ప్రొజెస్టెరాన్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్ గూడా ఇందులో మనకు అందడం జరుగుతుంది. ఈ మొక్కలో అందడం జరుగుతుంది కాబట్టి బిడ్డ గ్రోత్ చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ బ్లీడింగ్‌ని కంట్రోల్‌లో పెడుతుంది. వైట్ డిశ్చార్జ్‌ని కంట్రోల్‌లో పెడుతుంది. అలా ఇప్పుడు గర్భస్రావం అవ్వకుండా గూడా మనకు ప్రివెన్షన్ జేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లేడీస్‌లో వచ్చే ఓవర్ హీట్‌ని కంట్రోల్‌లో పెడుతుంది. ఈ కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవ్వకుండా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెనోఫాజ్ అంటే ఎప్పుడైతే 35 ఇయర్స్ అండి. అంటే మనం మెనార్కే స్టార్ట్ అయినప్పటి నుంచి 35 ఇయర్స్ మనకి మెన్స్ట్రుయల్ సైకిల్ రావాలన్నమాట. 50+ వస్తది అసలు మెనార్కే ఇది మెనోఫాజ్ అన్నమాట. మెనోపాజ్‌లో ఎలాంటి వాళ్ళైనా సరే సఫర్ అవ్వాల్సిందే అండి. ఏ మహిళ అయినా సరే అక్కడ చిక్కాల్సిందే.
ఆ ఒక మెనోపాజ్‌లో. ఏంటి సమస్యలు వస్తుంటాయంటే, రక్తం తగ్గడం. అంటే రక్తలేమి ప్రాబ్లమ్స్. ఫోలిక్ యాసిడ్ తగ్గడం, ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. స్ట్రెస్, నిద్రలేమి సమస్యలు రావడం జరుగుతుంది. ఈ యొక్క హార్మోన్స్ అనేది ఆగిపోతూ ఉంటాయి గాబట్టి, వాళ్ళ చర్మంలో ఒక అది టైట్నింగ్ తగ్గిపోతుందనమాట. తగ్గిపోవడం వల్ల చర్మం ముడతలు పడడం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే స్కిన్ ఏం చేస్తుందంటే అక్కడ హార్మోన్స్ ఆగిపోతాయి కాబట్టి వాళ్ళు పొట్ట పెంపొందిస్తుంది. అక్కడ హార్మోన్స్ రిలీజ్ చేసుకుంటుంది. కాబట్టి అక్కడ పొట్ట అనేది రావడం జరుగుతుంది. ఓవర్ వెయిట్ రావడం జరుగుతుంది అప్పటినుంచి. అలాగే నెక్స్టొచ్చేసి నర్వ్స్ అనేది వీక్ అవ్వడం జరుగుతుంది. హార్ట్ దగ్గర అంటే వాళ్ళు దడదడ, గుండె దడదడ చిన్న దానికే టెన్షన్ పడిపోతుంటారు. అంతకంటే ముందు ఎంతో స్ట్రాంగ్‌గా ఎదుర్కొని ఉంటారు అన్ని సమస్యలు గూడా. అప్పుడు చిన్న చిన్న దానికే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండడం జరుగుతుందన్నమాట. ఇట్లా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. అలా ఆ ప్రాబ్లమ్స్‌కి గురి అవ్వకుండా వండర్‌ఫుల్‌గా సపోర్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది ఈ యొక్క శతావరి అన్నమాట. ఇవి ఒక 4 రకాల ఇంగ్రీడియెంట్స్‌కి మనం ఒకసారి హార్ట్ ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి మైనర్‌గా 9 రకాల ఇంగ్రీడియెంట్స్ అనేది మనం చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి సాఫ్రాన్ అన్నమాట. ఇది సుగంధ ద్రవ్యము. చాలా కాస్ట్‌లీ అండి ఇది. కాశ్మీరీ కుంకుమ పువ్వుని మన కంపెనీ ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ఇది స్పైసెస్ అంటే మనకి బిర్యానీలో ఒక మనకి ఇప్పుడు కఫ్ సిరప్స్, జలుబు సిరప్స్ అన్నీ వాడుతున్నాం గానీ, పూర్వం రోజుల్లో మాత్రం కఫం వచ్చిందంటే పాలల్లో ఈ యొక్క కుంకుమ పువ్వులు రంగరించి మాత్రమే పోసేవాళ్ళు వాళ్ళు కఫానికి. కఫ సమస్యలకు సంబంధించి అన్ని రకాల ప్రాబ్లమ్స్‌ని రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. ఉన్నట్టయితే కంట్రోల్‌లో పెడుతుంది. మనకేంటి ఈ రోజున్న వాళ్ళకి అందరికి ఏం తెలుసు? ప్రెగ్నెన్సీలో ఈ కుంకుమ పువ్వు వాడతారా అని అంతవరకే మనకు తెలుసనమాట. మరి ఎందుకు ఆ ఒక రీజన్ ఎందుకు మనకు ఋషులు మనకు అలవాటు చేయడం జరిగింది అంటే, గర్భస్థ శిశువు చర్మ సమస్యలు రాకుండా ప్రివెన్షన్ చేయడానికి అంట అసలు. చర్మానికి గూడా కొన్ని న్యూట్రిషన్స్ గావాలి. ఆ న్యూట్రిషన్స్‌ని మనకి సాఫ్రాన్ అందిస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్ బెనిఫిట్స్ గూడా ఉన్నాయండి దీనికి. నెక్స్ట్ వచ్చేసి సోర్సుప్ అండి. లక్ష్మణ ఫలం. సీతాఫలం జాతికి చెందింది. కాకపోతే అత్యద్భుతం ఇది. ఒక 10,000 కీమోలతో సమానం. దీంట్లో రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. కణము డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది. కణాన్ని శోషణ, పోషణ, చికిత్స అందిస్తుంది. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాన్సర్స్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. ఒక 12 రకాల క్యాన్సర్స్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. ఒక చెట్టు మొత్తం కూడా క్యాన్సర్ నిరోధకమే అండి. ఒక అద్భుతం. ఇది క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. గుండె సమస్యలు రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. అలాగే షుగర్ గూడా రాకుండా ప్రివెన్షన్ చేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క సోర్సప్. నెక్స్ట్ వచ్చేసి పీచెస్ అంటే ఆల్బుకర పండు. దీంట్లో గూడా రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, న్యూట్రిషన్స్ ఉన్నాయి. అలాగే ఫైబర్ ఉందండి. ఫైబర్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి మనకి ఈ రోజు మనకి శరీరానికి ఏం గావాలి అంటే, ఒక మనం నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్స్ కావాలి, మినరల్స్ గావాలి, ఫైబర్ గావాలి, ఫ్యాట్ గావాలి, కొలెస్ట్రాల్ గావాలి, ప్రోటీన్స్ కావాలి. కానీ మనం ఏది ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నామంటే ఫ్యాట్స్ తీసుకుంటున్నాము. మనమంతా గూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఫైబర్ అనేది లేకపోవడం వల్లనే ఈరోజు అన్ని గ్యాస్ట్రాలజిస్ట్ డాక్టరొచ్చారు మనకి. గ్యా ఒక సంబంధించి గ్యాస్ట్రిక్‌కి సంబంధించి అన్నమాట. ఇది మరి ఒక ఫైబర్ అనేది డైలీ మనం తీసుకోవాలి. కానీ తీసుకోవట్లేదు. ఈ ఫైబర్ అనేది ఇందులో రిచ్‌గా ఉందండి. ఇది ఫైబర్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మన పేగుల్లో చెడు సూక్ష్మజీవులను చంపేస్తుంది. మంచి సూక్ష్మజీవులని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పేగులనేవి క్లీనింగ్‌గా ఉండడానికి సపోర్ట్ అవుతుంది. హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాన్‌స్టిపేషన్‌ని నివారిస్తుంది. మనకి మలబద్ధక సమస్య రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని చెప్పొచ్చు కాన్‌స్టిపేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి తిన్నాహారం డైరెక్ట్‌గా డంప్ అయ్యి గ్లూకోజ్ అనేది డంప్ అవ్వకుండా చేస్తుంది. అంటే ఒక స్పీడ్ బ్రేకర్ లాగా వర్క్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం తినే పదార్థాల్లో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువున్నా గాని వెంటనే డంప్ అవ్వకుండా చేస్తుందన్నమాట. ఇట్లా వండర్‌ఫుల్‌గా వర్క్ చేస్తుంది. మరి ఈ యొక్క ఫైబర్ ఉండడం చేత బెనిఫిట్ ఏంటి అంటే మనకు బ్లడ్ అనేది చిక్కబడకుండా చేస్తుంది. అంటే బ్లడ్ పల్చగా ఉండేటట్టు చేస్తుంది కాబట్టి బీపీని కంట్రోల్‌లో పెడుతుంది. బీపీ వల్ల వచ్చే సమస్యలు స్ట్రోక్స్ అన్నమాట. హార్ట్ అటాక్ రాకుండా ప్రివెన్షన్ చేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీసమ్ సీడ్స్ నల్ల నువ్వులన్నమాట. ఈ యొక్క ఫీమేల్‌లో ఈ యొక్క అద్భుతమైన పాత్ర అండి ఈ సీసమ్ సీడ్స్ అన్నమాట. ఈ యొక్క హార్మోన్స్ ఇంబాలన్స్ బ్యాలెన్స్ పెట్టడంలో వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుందండి ఇది. మెన్స్ట్రుయేషన్ సైకిల్ రెగ్యులేట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది ఇది. అలాగే ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటది, మాగ్నీషియం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
దీంట్లో రిచెస్ట్ కాల్షియం కూడా నెక్స్ట్ కి మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి కాల్షియం ఉంటుందండి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి మన ద్వారా బీపీని కంట్రోల్‌లో పెడుతుంది. మన శరీరంలో అన్ని రకాల పూడికలు ఉంటున్నాయి గదా! స్ట్రోక్స్ వస్తున్నాయి గదండీ ఇప్పుడు. అది పూడికల కారణమైంది ఏంటి? చెడు కొలెస్ట్రాల్ అన్నమాట. చెడు కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్, వీఎల్‌డీఎల్ ట్రైగ్లిసరీడ్స్ అంటారు. వాటిని ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ బయటికి పంపించేస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ యొక్క సీసమ్ సీడ్స్. నెక్స్ట్ వచ్చేసి నిగుండు అండి. అంటే వావిలి. ఈ చెట్టు మొత్తం గూడా ఒక ఔషధ గుణాలు ఉన్నదండి ఇది. లేడీస్‌కి అనేది చాలా సుపరిచితులనమాట. లేడీస్‌కి డెలివరీ అయిన తర్వాత ఎన్ని పెయిన్ కిల్లర్స్ ఏసినా తగ్గని యొక్క ఇన్‌ఫ్లమేషన్, ఈ యొక్క దురద ఇవన్నిటిని గూడా ఒక హార్మోన్స్ రికవరీ దీని వల్ల జరుగుతుందండి. దాని వల్లనే దాంట్లో స్నానం చేపిస్తుంటారు. మరి దీంట్లో ఇక ఫ్రూట్స్ ఇందులో బ్లెండ్ చేయడం జరిగింది. దీని యొక్క లేడీస్ యొక్క హార్మోన్ ఇంబాలన్స్ అవ్వడం వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో, ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. ఈ యొక్క హెల్తీ ప్రెగ్నెన్సీకి కూడా సపోర్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సీసస్ అంటే నల్లెడన్నమాట. ఒకానొక ఏజ్ వచ్చిన తర్వాత లేడీస్‌కి బోన్స్ అనేది వీక్ అవుతాయండి. 30+ వీక్ అయిపోతాయి నేచురల్ గానే. ఇది బోన్ సెట్టర్ అంటారండి దీన్ని. ఇది విరిగిన ఎముకలను త్వరగా అతికించడానికి, బోన్స్ స్ట్రెంథెన్ చేయడానికి, ఈ బోన్స్ వీక్ అవ్వడం వల్ల వచ్చే అటువంటి మేడం వాయిస్ ఒకటి కట్ అవుతున్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్థరైటిస్ ఈ ప్రాబ్లమ్స్ దీర్ఘకాలిక ఒక కీళ్ళ వాతం అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. ఉన్నట్టయితే కంట్రోల్‌లో పెడుతుంది. ఇది గోటుకోల అని కూడా అంటారు. మెమరీ ఇంక్రీజ్ చేస్తుంది. ఒకానొక ఏజ్ వచ్చేంత వరకి ఇప్పుడు ఓకేనా సార్? ఓకే మేడం, ఇప్పుడు ఓకే. ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత నర్వ్స్ అనేది మెనోపాజ్ వచ్చిన తర్వాత నర్వ్స్ అనేది సాధారణంగా వీక్ అవ్వడం జరుగుతుందన్నమాట. నర్వస్ ఫంక్షన్ స్ట్రెంథెన్ చేయడానికి, మెమరీని ఇంప్రూవ్ చేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా అండి, ఉసిరి. దీంట్లో రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది విటమిన్ సి అనేది రిచ్‌గా ఉంటుంది. అంటే బ్లడ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది, శుద్ధి చేస్తుంది. హెచ్‌బీ పర్సెంటేజ్ పెంచుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇప్పుడు మలబద్ధకానికి సంబంధించి త్రిఫలాలో మెయిన్ ఇంగ్రీడియెంట్‌గా ఉంది. తానికాయ, కరక్కాయ, ఉసిరికాయలో మెయిన్ ఇంగ్రీడియెంట్‌గా ఉంది ఉసిరి అన్నమాట. ఇది ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కూడా రిమూవ్ చేయడంలో కూడా అద్భుతమైన పాత్ర వహిస్తుంది. తద్వారా పూడికల సమస్య అయినటువంటి స్ట్రోక్స్ రాకుండా, హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ప్రివెన్షన్ చేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా. ఈ అలోవెరా అనేది చాలా చేదుగా అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది యూజ్ చేస్తున్నాము. హెయిర్ గ్రోత్ బెనిఫిట్స్ అని, ఓవర్ హీట్ తగ్గించడానికి అని చాలా రకాలుగా మనం యూజ్ చేస్తున్నాము. కానీ టేస్టీగా ఉండదు. కానీ లేడీస్‌కి ఏందంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయి. సమయపాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల. ఇది గట్ హీలింగ్ పవర్ హౌస్ అంటారండి ఇది. గట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినటువంటి నోటి ద్వారం నుంచి మలద్వారం వరకు ఈ మధ్య ఈ అంత సప్ శుద్ధిని ఈ యొక్క జీవక్రియ రేటుని సరిచేయడానికి, జీవక్రియలు సక్రమంగా వర్క్ చేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. ఈ జిఐ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెన్షన్ చేయడానికి అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ అవుతుంది. ఈ గ్యాస్ట్రిక్ అసిడిటీ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. మరి మొత్తంగా ఐ కేర్ అంటే ఏంటి అంటే ఇవన్నీ కూడా ప్రాచీన ఆయుర్వేదం నుంచి తీసుకోబడినవండి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా తీసుకుంటే ఇష్టంగా తీసుకోలేము. కషాయం రూపంలో ఉండడం జరుగుతుంది. కానీ ఈ రోజు గూడా మన పిల్లలు ఈ రోజైనా, నెక్స్ట్ జనరేషన్ అయినా ఈజీగా కన్జ్యూమ్ చేసే విధంగా వండర్‌ఫుల్ టేస్టీ రూపంలో అడ్వాన్స్ టెక్నాలజీ అయినటువంటి జపనీస్ టెక్నాలజీ యూజ్ చేసి కన్జ్యూమబుల్ గ్రేడ్‌లో ఒక ఫుడ్ గ్రేడ్‌లో తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఐ కేర్ అన్నమాట. ఒక 4 రకాల ప్రధాన ఇంగ్రీడియెంట్స్ కర్కుమిన్, బోస్వెలియా, ఆస్పరాగస్, వలేరియన్ దాంతో పాటు మైనర్‌గా 9 రకాల ఇంగ్రీడియెంట్స్‌తో
వండర్‌ఫుల్ టేస్టీ రూపంలో ఇది తీసుకోవడం వల్ల ఒక మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి హార్మోన్స్ ఇంబాలన్స్ అవ్వకుండా, స్ట్రెస్‌ని రిలాక్సేషన్ చేస్తూ, బోన్స్ స్ట్రెంథెన్ చేస్తూ, మజిల్స్ రిలాక్సేషన్ చేస్తూ, జనరేషన్ బై జనరేషన్ హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఒక మహిళ ఉండడానికి అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క ఐ కేర్ అన్నమాట. మరి ఐ కేర్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే, ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటుందండి. ఒక హార్మోనల్ వెల్‌నెస్ ఫస్ట్ మొదటగా ఇది మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క మెన్స్ట్రుయేషన్ సైకిల్‌ని రెగ్యులేట్ చేస్తుంది. మెన్స్ట్రుయేషన్‌లో వచ్చే పెయిన్‌ని కంట్రోల్‌లో పెడుతుంది. ముందస్తు మెనోపాజ్ ఈరోజు ఈ మందుల ఫుడ్ కారణం చేత ముందస్తు మెనోపాజ్ వస్తుంది. ఆ మెనోపాజ్ ముందస్తు మెనోపాజ్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. మెనోపాజ్‌లో వచ్చే అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని రక్షిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆస్టియో వెల్‌నెస్ అన్నమాట. ఇది బోన్స్‌కి కావాల్సిన మినరల్ డెన్సిటీని పెంచుతుంది. విటమిన్ డెఫిషియన్సీని ఓవర్‌కమ్ చేస్తుంది. ఏకకైన్ పెయిన్స్‌ని రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. ఉన్నట్టయితే రెడ్యూస్ చేస్తుంది. ఈ యొక్క కీళ్ళవాతం అనే ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెన్షన్ చేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ అవుతుంది. హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాస్మెటిక్ వెల్‌నెస్ అన్నమాట. ఇది చర్మ సౌందర్యం కోసము. మనకి హార్మోన్స్ ఇంబాలన్స్ వల్ల చర్మమే ఇబ్బంది కనబడుతుంది. డైరెక్ట్ హార్మోన్ ఇంబాలన్స్ ఉంది వీళ్ళకని అర్థమైపోతుందన్నమాట. ఈ యొక్క మనకి ఎట్లా అర్థమవుతుంది? డెర్మటైటిస్, బ్లెమిష్, రింకిల్స్ ఒకానొక ఏజ్‌లో మనకు కనబడుతూ ఉంటాయి. ఇవి అన్నిటిని గూడా యాంటీ సెల్యులార్ లెవెల్‌లో క్లియర్ చేస్తుంది ఈ యొక్క ఐ కేర్. మరి స్కిన్ రిజువెనేషన్ చేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. పునర్యవ్వనాన్ని ఇవ్వడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ అవుతుంది ఈ యొక్క ఐ కేర్. నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ వెల్‌నెస్. లేడీస్ ఎక్కడో ఆలోచిస్తుంటారు. మనసు ఒక దగ్గర ఉంటుంది. వర్క్ ఒక దగ్గర చేస్తుంటారని అందరూ అంటుంటారు కదండీ! ఈ మూడ్ స్వింగ్స్ ఉంటుంటాయి లేడీస్‌లో. మూడ్ స్వింగ్స్‌ని నార్మలైజ్ చేస్తుంది. డిప్రెషన్, స్ట్రెస్, యాంక్సైటీని కంట్రోల్‌లో పెడుతుంది. మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో వీళ్ళకి పానిక్ ఉంటుందన్నమాట. భయాందోళన ఉంటుంది. ఏదో ఒక రకంగా మూడ్ స్వింగ్స్ ఉంటుంటాయి. వీటిని రెడ్యూస్ చేస్తుంది ఈ యొక్క ఐ కేర్. వచ్చేసి ఇమ్యూన్ వెల్‌నెస్. ఇమ్యూనిటీ పవర్ అనేది లేడీస్‌లో చాలా తక్కువుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అనీమియా అంటే హెచ్‌బీ పర్సెంటేజ్ లేడీస్‌లో చాలా తక్కువుంటుంది. జెంట్స్‌లో అయితే 13+ ఉంటుంది. లేడీస్‌లో 9 ఉంటే గగనమే. చాలా మంచిగా ఉన్నట్టే ఇంకది. ఈ యొక్క ఇమ్యూన్ ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఏమొస్తుంటాయి? ఫీవర్ వస్తుంటాయి, అలర్జీస్ వస్తుంటాయి, ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వాటిని రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. హెచ్‌బీ పర్సెంటేజ్ రక్త పర్సెంటేజ్‌ని పెంపొందిస్తుంది. గట్ వెల్‌నెస్. గట్ బావుండాలంటే ఎప్పటికప్పుడు టాక్సిన్స్ అనే విషయాలు మన శరీరంలో నుంచి ఫ్రీ రాడికల్స్ ఇవన్నీ గూడా బయటికెళ్ళిపోతూ ఉండాలన్నమాట. క్లియర్‌గా ఉన్నప్పుడు మాత్రమే మనకి గట్ అనేది బావుంటుంది. పేగు శుద్ధి అనేది బావుంటుంది. మరి అది బయటికి పంపించేది ఏంటి అంటే లివర్ అన్నమాట. ఎప్పుడప్పుడు డీటాక్సిఫికేషన్ చేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నది ప్రతి ఇంగ్రీడియెంట్స్‌లో మనం చూసాం. కాబట్టి డైజెషన్ బావుంటుంది. డీటాక్సిఫికేషన్ అవ్వడం వల్ల మెటబాలిజం జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. గ్యాస్ట్రిక్ అసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. ఉన్నట్టయితే కంట్రోల్‌లో పెడుతుంది. మరి చాలా బావుంది మేడం ఐ కేర్ అయితే. మరి ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్స్ గురించి మనం చర్చిద్దాం. డయాబెటిక్ వాళ్ళు వాడుకోవచ్చా? నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఇది షుగర్ లెవెల్స్‌ని ఏమాత్రం పెంచదు. ఇందులో గ్లూకోజ్ ఏది గూడా లేదు. గ్లూకోజ్ ఏమి కలపబడలేదు కాబట్టి నిరభ్యంతరంగా సేఫ్ అండ్ సెక్యూర్‌గా వాడుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్ వాళ్ళు వాడుకోవచ్చా? బీపీ వాళ్ళు వాడుకోవచ్చా? అంటే బీపీని కంట్రోల్ చేసే గుణాలు ఎన్నో ఇంగ్రీడియెంట్స్‌లో ఉన్నాయి. బీపీ వల్ల వచ్చే అనర్థాలు రాకుండా ప్రివెన్షన్ చేయడానికి అద్భుత సహాయకారిగా ఉంటుంది ఈ యొక్క ఐ కేర్. కాబట్టి వాడుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా అంటే 35 ఇయర్స్ ఏజ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఈరోజు మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన పిల్లలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల బారిన పడకుండా మన పిల్లలకేమైనా మీరు చూసినట్టయితే వెంటనే ఐ కేర్ ఏజ్‌తో సంబంధం లేకుండా మెనార్కే స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క పిల్లలకి మనం ఇవ్వచ్చు. నిరభ్యంతరంగా. ఎన్ని రోజులు వాడాలి? అంటే మనం తినే ఫుడ్‌లో మనకి పోషకాలు లోపించిన ఆహారం మనం తీసుకుంటున్నాం కాబట్టి, మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది పోషకాలున్న ఆహారం అంతే. ఫుడ్ సప్లిమెంట్ పోషక ఔషధాలు. ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఈ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్‌లో వాడుకోవచ్చా అంటే హెల్తీ ప్రెగ్నెన్సీకి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ అవుతుంది. హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వాడడం వల్ల బిడ్డ యొక్క గ్రోత్ బావుంటుంది. డెలివరీ అయిన తర్వాత బాలాంతరాలకు గూడా పాల వృద్ధిని రేట్‌ని పెంచే ఒక ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.
ఆల్రెడీ డెలివరీ అయిన తర్వాత వాడుకోవచ్చా అంటే 1 మంత్ బాలింతరాల తర్వాత వాడుకోవచ్చు. పాల వృద్ధి రేట్‌ని పుష్కలంగా పెంచుతుంది ఈ ఒక శతావరి అన్నమాట. ఆల్రెడీ ఒక గైనిక్ కండిషన్‌లో వాళ్ళు ఉంటారు. అండర్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి కూడా మనం వాడుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 30 ఎంఎల్, నైట్ డిన్నర్ బిఫోర్ 30 ఎంఎల్, డైలీ 60 ఎంఎల్ తీసుకోవడం వల్ల మహిళలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ యొక్క ఐ కేర్ అండి. మరి నాకు ఈ యొక్క ఐ కేర్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన మన్యం రేణుకా ప్రసాద్ సార్‌కి, నన్ను ఇన్వైట్ చేసిన కోటం సురేష్ సార్‌కి, నాకు ఈ యొక్క ఆపర్చునిటీని నాకు పరిచయం చేసినటువంటి బోగ సూర్యనారాయణ సార్‌కి, ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికీ థాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లావణ్య మేడం గారు. ఒకసారి మేడం గారికి హార్ట్‌ఫుల్‌గా హార్ట్ ఇవ్వుద్దాం. మీరందరూ ఇక్కడే ఉన్నట్లయితే ఒక్కసారి మీ విలువైన సమయాన్ని ఒక్కసారి వీడియో ఆన్ చేసుకుంటే ఒక బ్యూటిఫుల్ పిక్చర్ తీసుకుందాం. ఎందుకు వీడియో ఆన్ చేయాలంటే, ఇది మన కమిట్మెంట్‌కి నిదర్శనం అవుతుందండి వీడియో ఆన్ చేసుకుంటే. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళొస్తారు కాబట్టి. సో, ఇక్కడ మనం స్టేబుల్‌గా ఉండగలుగుతామా లేదా అనేది ఎక్కడో ఒక స్మాల్ క్వెషన్ ఉంటుంది. సో, దానికోసమనే వీడియో ఆన్ చేసుకొని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరున్న గ్రూపుల్లో పెట్టండి. వండర్‌ఫుల్ సెషన్ ఐ కేర్ సక్సెస్‌ఫుల్లీ గోయింగ్ ఆన్ అని పెట్టండి. కొంతమందినైనా మనం ఇన్‌స్పైర్ చేసిన వాళ్ళం అవుతాం. కమింగ్ టు ద పాయింట్, చక్కటి సెషన్ ఇచ్చారు మనకి మేడం. ఆవిడకున్న మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్ అండ్ ఇండస్ట్రీ వైబ్రెంట్ వివా ద్వారా వచ్చిన నాలెడ్జ్, ఆవిడ మెంటర్ ద్వారా వచ్చినటువంటి నరేషన్ అన్నీ కలిపి వండర్‌ఫుల్ కేర్ గురించి మనకు చెప్పడం జరిగింది. చాలామంది నోట్స్ ప్రిపరేషన్‌లో కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ నాగరాణి మేడం గారు, ఇంకా ఇక్కడ చాలామంది మనకి. కొంతమందయితే అవకాశం లేకపోయినా వినడానికి ప్రయత్నించారు. ఇకను ఒక 2, 3 పాయింట్లు ఐ కేర్ గురించి మనం తెలుసుకొని మన కీనోట్‌ని సార్‌ని పిలుద్దాం. మీ అందరి ఫేస్‌లో ఒక డల్ నేచర్స్ ఉన్నది. వింటర్ ప్రాబ్లమా? వింటర్ వల్లా? లేకపోతే ఏంటో తెలీదు. మన దగ్గర కాఫీ ఉంటుందండి. వేడి వేడి కాఫీ చల్లటి టైంలో గనక మీరు ఇగో నేనిట్లా కలిపి తెచ్చుకొని తాగేసాను ఆల్రెడీ. వేడి వేడి కాఫీ 4 గంటలు గనక మీరు తాగడం ఇది జపాన్‌లో ఉన్నటువంటి మన బెస్ట్ అండి. వీళ్ళు న్యూట్రాసూటికల్ ప్రొడక్ట్‌లు అందించడంలో చాలా పెద్ద సంస్థ జపాన్‌లో. అండ్ మన ఆర్&డి యూఎస్ఏలో ఉందండి. జర్మనీలో కూడా ఉంది. అంటే 4 ఆర్&డీలు కలిగినటువంటి ఒక కంపెనీ ఈ యొక్క ఐ కేర్‌ని మనకు అందిస్తుంది. ఇది చక్కటి పీచ్ ఫ్లేవర్‌లో ఉంటుంది. రిచ్ ఇన్ టేస్ట్ మాటండి. టేస్ట్ చాలా బావుంటుంది. చాలామంది ఐ కేర్ తాగే ఉంటారు. వాళ్ళకి అర్థమైపోతుంది దీని టేస్ట్ ఎట్లా ఉంటుందో. అంటే ఇది వాటర్ సాల్యుబుల్. మీరు వాటర్‌లో కలుపుకొనన్నా తాగొచ్చు. లేదన్నా పర్వాలేదు. ఎట్లా అయినా సరే దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపున గాని, రాత్రి భోజనానికి ముందు గాని చక్కగా దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఇందులో ఉన్నవన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అని చెప్పడం జరిగింది. మనకేమి చెప్పనవసరం లేదండి. ఆ లిస్ట్ చూస్తేనే అర్థమైపోతుంది. సరస్వతి ఆకు, నల్లేరు, పెద్ద ఉసిరి, అలోవెరా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వెరీ నేచురల్ ఇంగ్రీడియెంట్స్, అవేమి కెమికల్‌గా ఎక్కడ రెడీ చేయబడవు. అండ్ ఇది 1 లీటర్ బాటిల్‌లో ఉంటుంది మనకి. 1 ఇయర్ ఎక్స్‌పైరీ ఉంటుంది. దీని ప్రైజ్ వచ్చేసి రూ. 3100గా మనకి ఉంది. ఇది ఆల్ ఓవర్ ఇండియా మీరు ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకుంటే మీ ఇంటికి వచ్చేస్తుంది. అంత చక్కటి డెలివరీ సిస్టమ్ కూడా మన కంపెనీ దగ్గర ఉంది. అండ్ దీనికి పేటెంట్ ఫార్ములా కూడా ఉందండి. చాలా దగ్గర చూడండి, మాకెక్కడా బ్రాంచులు లేవని ఉంటాయి. ఎవరైనా ఒక డ్రింకు రాజమండ్రి ఉంటుంది. రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఉంటుంది. అది ఆల్రెడీ ఒక 90 సంవత్సరాల నుంచి ఉందండి. ఆ రోజ్ మిల్క్. వాడి క్రింద ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. మాకెక్కడ బ్రాంచులు లేవని. అంటే అది అతని పేటెంట్ అయిన ఫార్ములా. అట్లాగే మన ఐకేర్ కూడా పేటెంట్. దీన్ని ఎవ్వరు డూప్లికేట్ చేయడానికి లేదు. సేమ్ ఇదే పేరుతో వేరే ప్రొడక్ట్ పట్టురానికి కూడా ఛాన్స్ లేదు. అండ్ ఇది అంతా చక్కని ప్రొడక్ట్. ఇది ఆడవాళ్ళ కోసమే ఎందుకు ప్రత్యేకంగా పట్టుకొచ్చారో మేడం గారు చాలా క్లియర్‌గా చెప్పారు. అందులో ఒక 6 పాయింట్స్ మనం చూద్దాం. ఇది స్త్రీలలో వచ్చేటువంటి హార్మోనల్ వెల్‌నెస్‌కి ఇది పనిచేస్తుంది. ఎందుకంటే చిన్న వయసు నుంచి ప్రతి స్త్రీ ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క హార్మోన్ ఇంబాలెన్స్‌లో ఉంటుందండి. బాల్యము, యవ్వనము, కౌమారము, మధ్యస్థము, వృద్ధాప్యం. ప్రతి చోట కూడా హార్మోన్స్ చేంజెస్ ఉంటానే ఉంటాయి. అలాగా ఒక వుమెన్‌కి సంబంధించిన అన్ని స్టేజుల్లో హార్మోన్ వెల్‌నెస్‌కి ఇది చక్కటి ప్రొడక్ట్. అండ్ ఆస్టియో వెల్‌నెస్ ఎముకలకి సంబంధించి 35 దాటిందంటే కాల్షియం అందదు వాళ్ళకి. వాళ్ళకి కూడా చక్కగా పనిచేస్తుందని చెప్పారు మేడం గారు. అండ్ కాస్మెటిక్ వెల్‌నెస్ స్త్రీలంటేనే అందము, సౌందర్యం. అటువంటి సౌందర్యాన్ని అందివ్వడానికి కూడా ఐ కేర్ చక్కగా ఉపయోగపడుతుంది.
అండ్ సైకలాజికల్ వెల్నెస్. ఓవర్ స్ట్రెస్లో ఉంటుందండి ఉమెన్ చిన్నతనం నుంచి పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇక అమ్మ ముసలిది అయిపోతున్నా సరే 70 సంవత్సరాలు దాటినా సరే కొడుకు మాట, కూతురు మాట, అల్లుడు మాట వినవలసిందే. అట్లా ఉంది సమాజం ఇప్పుడు. ప్రతి చోట స్ట్రెస్సేనండి వాళ్ళకి. చిన్న వయసులో అన్నయ్య మాట వినాలి, యంగ్ ఏజ్లో అమ్మ నాన్న మాట వినాలి, ఆ, జాబ్ దగ్గర బాస్ మాట వినాలి, మ్యారేజ్ అయిన తర్వాత అత్తమామ మాట వినాలి. ఎక్కడైనా స్ట్రెస్సే. ఉప్పు ఎక్కువ వేసినా వాళ్ళదే ప్రాబ్లం, ఉప్పు తక్కువ వేసినా వాళ్ళదే ప్రాబ్లం. సో ఇలాంటి స్ట్రెస్ లైఫ్లో ఉన్నటువంటి మహిళకి ఆ స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఐ కేర్ చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ ఇమ్యూనిటీ వెల్నెస్. ఎందుకు ఆడవాళ్ళు తొందరగా ముసలితనం వస్తుంది, తొందరగా వాళ్ళు ఈ జబ్బుల బారిన పడతారంటే వాళ్ళ లోపల రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. దాన్ని పెంచుకోవడానికి ఐ కేర్ చక్కగా ఉపయోగపడుతుంది. అంటే గట్ వెల్నెస్. ఏదైతే ప్రపంచం మొత్తం ఏ కడుపులో నుంచి అయితే వస్తుందో అదే అమ్మ కడుపు ఈరోజు ఎన్నో సమస్యలకి కారణమవుతుంది. సో అటువంటి గట్ వెల్నెస్కి ఐ కేర్ చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇటువంటి ఐ కేర్ మన ఇంట్లో అమ్మకి, అక్కకి, చెల్లికి, భార్యకి, ఇంకా అందరికీ ప్రతి ఒక్కరికి అవసరమే. మరిన్ని వివరాల కోసం ప్రతిరోజు సాయంత్రం జరిగే ఈ 4 PM సెషన్ మనల్ని ఒక వెల్నెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గాను అండ్ బెస్ట్ ప్రెజెంటేటర్ గాను ఒక కామన్ మ్యాన్ నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వడానికి కూడా చక్కటి ప్లాట్‌ఫార్మ్ ఇస్తుంది 4 PM. సో ఇంత మంచి ప్రొడక్ట్ మనకు అందించిన ఇండస్ట్రీ వారికి, దాని చైర్మన్ గారికి, ఇంత చక్కగా దీన్ని డిజైన్ చేసిన మన మెంటర్ గారికి అండ్ అంతే బ్యూటిఫుల్‌గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేడం గారికి హార్ట్‌ఫుల్‌గా హార్ట్ ఇస్తూ, సో ఇటువంటి ఆర్గనైజేషన్‌లోనే చక్కగా ఈ సేమ్ ప్రొడక్ట్ ఇట్లాంటి ప్రొడక్ట్‌లేనే వాడిన వాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు. అందులో ఒకరిద్దరు షేరింగ్ మనం తీసుకుందాం. మనకి ఎదురుగుండా నాగరాణి మేడం గారు ఉన్నారు. ఒకసారి మేడం గారి షేరింగ్ కూడా మనం తీసుకుందాం అబౌట్ ఐ కేర్. మేడం ఒక్క 2 మినిట్స్ 3 విషయాలు చెప్పండి. 3 విషయాలు. మీ ఓకే సార్. పేరు, థ్యాంక్ యూ. ఒకటి మీ పేరు, ఐ కేరు ఎప్పుడు వాడారు, ఐ కేర్ వలన మీరు పొందినటువంటి ఆ బెనిఫిట్ ఏంటో చెప్పండి. ఓకే సార్. ఒకటి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో వండర్ఫుల్ సెషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఐ కేర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్ కు గిఫ్ట్ లాగా ఇచ్చాను సార్ నేను దసరాకి. మన ప్రోడక్ట్ లాంచ్ అయిన తర్వాత ఇయర్ లో. నెక్స్ట్ వచ్చేసి నేను ప్రివెన్షన్ పర్పస్ లోనే ఐ కేర్ తీసుకోవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సార్. నాకు ఇంకా 2 మాటలకి అవకాశం ఇవ్వండి సార్. ఐ కేర్ చెప్పండి, చెప్పండి, చెప్పండి. సో అంటే లేడీస్ ఏంటంటే అన్ని రంగాలలో కూడా ఏంటంటే ప్రయత్నిస్తూ గెలవడం అనేది జరుగుతుంది. సో ఈ ఐ కేర్ సెషన్ ద్వారానే ఇంకా అంటే లేడీస్ కైనా జెంట్స్ కైనా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న అనేది కూడా అవగాహన అవుతుంది సార్. సో మరి ఆరోగ్య విషయంలో కూడా ముందుండాలనేది మాకు అది అవేర్నెస్ అనేది అందరికీ రావడం జరుగుతుంది. సో మల్టిపుల్ టాలెంట్స్ ఏ విధంగా ఉంటుందో ఆ నేచర్ మరి మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాలనేది. సో ఐ కేర్ సెషన్ ద్వారా ఏంటంటే ఇంకా జెంట్స్ కైనా ఇక్కడ మా ఉమెన్స్ కూడా ఏంటంటే సీనియర్స్ అందరు కూడా అప్రిషియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు జెంట్స్ ఏంటంటే లేడీస్ కి అప్రిషియేట్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అప్రిషియేట్స్ ద్వారా ఏంటంటే సగం బూస్టింగ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అప్రిషియేషన్ లేడీస్కి ఎప్పుడు ఉంటాయండి. ఏమి ఇవ్వవసరం లేదు. అసలు మీరు లేకపోతే సమాజమే లేదు అసలు. ఇంక అప్రిషియేషన్ ఏముందండి. మీరే సమస్త ప్రపంచం, మీరే ఉన్నారు. మీ తర్వాతే జెంట్స్ ఉంటారు. దీన్ని ఒప్పుకుంటే కనుక అందరూ ఒకసారి హార్ట్ఫుల్గా హార్ట్ ఇద్దాం. మనం ఇంకొక మేడంని లైన్లో తీసుకుందాం. ఎస్తేర్ రాణి గారు ఉన్నారు. మేడం గారు ఆల్రెడీ మెడికల్ బ్యాక్గ్రౌండే. సెవరల్ ఇయర్స్ నుంచి మేడం గారు హెల్త్ సెక్టర్లో ఉన్నారు. చూద్దాం అటు ఫార్మాస్యూటికల్కి మన ఐ కేర్కి మధ్య డిఫరెన్స్ ఉమెన్ హెల్త్కి మేడం ఏం చెప్తారు విందాం. ఓవర్ టు మేడం. ఒకసారి ఎస్తే రాణి గారు స్టార్ 1000 ఫ్రమ్ కర్నూలు. Sir, good evening, sir. గుడ్ Good ఈవినింగ్ evening, sir. Thank you. Good evening, sir. Thank you, sir, for giving this opportunity to share eye care product. మేడం చాలా చక్కగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈ ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా మనము ప్రివెన్షన్ గా మనము జాయింట్ సపోర్ట్, హార్మోనల్ వెల్ బీయింగ్, తర్వాత చాలా మంచిగా ఇమ్యూనిటీ పవర్ పెరగడము మంచిగా మనం తీసుకోవచ్చు సార్. చాలా అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రివెంటివ్ గా వాడుకుంటే మనము ఫర్దర్ గా కాంప్లికేషన్స్ రాకుండా మనము సేవ్ చేయొచ్చు. ప్రతి ఒక్క అమ్మకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చామనుకోండి, ఇది చాలా హెల్ప్ గా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ మర్చిపోరండి. ఇలాంటి ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా వాళ్ళు 10 మందికి చెప్పడం, ఆరోగ్యం చాలా మందికి ఇవ్వచ్చు. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్. మేడం గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ థ్యాంక్ యూ ఆపర్చునిటీ. సో మచ్ ఎస్తే రాణి థ్యాంక్ యూ గారు. సార్. చూడండి మేడం గారు థ్యాంక్ ఆల్రెడీ
అల్లోపతి సెక్టర్లో ఉన్నారు ఆల్రెడీ ఆవిడ అల్లోపతి సెక్టరే. సో వాళ్ళకున్నటువంటి వృత్తిరీత్యా ఇంకా అవి తప్పని పరిస్థితి. కానీ ఎంత అల్లోపతి ఉన్నా ఆరోగ్యం ఎక్కడో చోట డ్యామేజ్ అవుతుంది కాబట్టి నేచురల్ ప్రొడక్ట్ కూడా అవసరం అనుకున్నారు. ఇటువైపు వచ్చారు. దీన్ని కూడా ప్రమోషన్లు ఉన్నారు. మనం ఇంకొక మేడం గారిని కూడా లైన్లో తీసుకుందాం. శాంతి గారు, స్టార్ 1000. మేడం గారు ఒకసారి అబౌట్ ఐ కేర్ గురించి మీకు నచ్చిన కొన్ని విషయాలు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్. మ్యామ్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అబౌట్ ఐ కేర్ ఫస్ట్ లావణ్య మేడం దగ్గర చాలా నేర్చుకోవాలి. అసలు ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మేడం ప్రతి పాయింట్ దగ్గర నుంచి అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని లేడీస్ కి ఎలా సపోర్ట్ అవుతాయో ప్రతిదీ కూడా ఏది కూడా వేస్టేజ్ అనేది ఉండదు. అలాంటి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చక్కగా లేడీస్ కి ఎలా సపోర్ట్ అవుతాయి, అసలు లేడీస్ కూడా అలాంటి ఇంగ్రీడియంట్స్ మనకి హెల్ప్ అవుతాయని తెలియదు. అలాంటి ఇంగ్రీడియంట్స్ ని మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన ఐ కేర్ లో తీసుకురావడం జరిగింది. అవి లేడీస్ కి హెల్త్ వైజ్ గా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆల్ ఏజెస్ కూడా వాళ్ళ హెల్త్ కోసం తీసుకోవచ్చు. అండ్ ఇది ఏదో ఒక ప్రాబ్లం కోసమే అనే కాకుండా ప్రివెన్షన్ పర్పస్ గా యూజ్ చేస్తే వచ్చే నెక్స్ట్ ఏజ్ పర్పస్ లో ఏజ్ వైజ్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా సరే కూడా అవి వాటికి సపోర్టివ్ గా ఉంటాయి. అండ్ లేడీస్ అంటే చాలా పనులు ఉంటాయి, చాలా వర్క్స్ వాళ్ళకి, బయట పనులు ఉంటాయి, ఇంట్లో పనులు, ఫ్యామిలీ అందరినీ లీడ్ చేయాలి కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా హెల్త్ పరంగా, మెంటల్ వైజ్ గా, మైండ్ వైజ్ గా కూడా అన్ని రకాలుగా కూడా అవి అవసరం లేడీస్ కి ఐ కేర్. సో అలాంటి మంచి ఐ కేర్ సెషన్ ఇవాళ మనకు అందించినందుకు మన మెంటర్ హరి సార్ గారికి అండ్ సీనియర్స్ కి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. శాంతి గారు చెప్పింది 100% కలిసి మల్టీ టాస్క్లు ఉంటాయి ఉమెన్ దగ్గర. మెన్ దగ్గర ఒకటే జాబు, చదువుకుంటాడు, ఆ జాబ్లోనే ఆయన నిష్ణాతుడు అయిపోతాడు పొద్దున్నే సాయంత్రం వరకు. ఇంకా అదొక్కటే ఆయన నేచర్. కానీ ఇక్కడ ఈ ఉమెన్ అటు పిల్లల్ని చదివించాలి, రెడీ చేయాలి, టిఫిన్ చేయాలి, భోజనం చేయాలి. ఒకవేళ ఆవిడ కూడా ఛాన్స్ ఉంటే ఉద్యోగానికి వెళ్ళాలి, ఉద్యోగాలు ఆవిడ పని చూసుకోవాలి, మళ్ళీ సాయంత్రం ఎర్లీగా రావాలి, ఆవిడే వండాలి, అందరికి పెట్టాలి, అందరు పడుకున్న తర్వాత ఆవిడ పడుకోవాలి, మళ్ళీ ఉదయం అందరికన్నా ముందు లేవాలి. ఇది కొన్ని తరతరాలుగా జరుగుతుందండి. అయితే ఇక్కడ ఏమి ఒకటి మర్చిపోతున్నామంటే యాజ్ ఎ మెన్ మనం వాళ్ళ హెల్త్ని పట్టించుకోవడంలో మనం కూడా విఫలమయ్యామండి. 100% మెన్స్ ఆర్ ఫెయిల్యూర్ అండి ఈ ఈ పర్టికులర్ దాంట్లో. అటువంటి టైంలో మనం వాళ్ళకి ఏమి ప్రతిరోజు కేజీలు ఫ్రూట్స్ పట్టురావాల్సిన అవసరం లేదు. నట్స్ ఫ్రూట్స్తో పని లేదు. ఒక్క ఐ కేర్, మన సంపాదనలో ఒక్క ఐ కేర్ మన ఇంట్లో ఆడవాళ్ళ కోసం కనుక ఫ్రీజర్లో పెట్టగలిగితే చాలండి. అదొక్కటే వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్ కింద చక్కగా ఉపయోగపడుతుంది. ఇటువంటి చక్కటి ప్రోడక్ట్ గురించి ప్రతిరోజు ఉంటుంది మనకి. నెక్స్ట్ ఐ కేర్ సెషన్లో మరికొంతమందిని